హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. ఉదయం వెళ్ళిన అర్జున్, రీతు తమ పని ఎక్కువగా ఉండడంతో అర్ధరాత్రి ఇంటికి వచ్చారు. వారి కోసం చూస్తూ అభినయ హాల్లో ఉన్న సోఫాలో పడుకుంది. తన ఒడిలో ఆరుని జాగ్రత్తగా పొదివి పట్టుకుని మరీ రీతు వాళ్ళని చూసి, అర్జున్, మనం చాలా ఆలస్యంగా వచ్చాం. పాపం అభినయ ఆరుతో ఎలా ఉందో ఇంతసేపు మన కోసం చూస్తూ అలానే పడుకుంది. అర్జున్, తను తిన్నదో లేదో మరి. రీతూ, అవును అని తన దగ్గరికి వెళ్ళి అభినయ అని నిద్రలేపుతున్న తన్ని తట్టి లేపి తన ఒడిలో నిద్రపోతున్న ఆరుని తీసుకుంది. అభినయ కళ్ళు నిలుపుకుంటూ వారిని చూసి చిన్న నవ్వు నవ్వి, ఫ్రెష్ అయ్యి రండి, భోజనం వడ్డిస్తాను. అర్జున్, మా సంగతి సరేరా, నువ్వు తిన్నావా అని అడిగాడు. నేను తినలేదు, ఈ బుడ్డోడు తినిపించాడు నాకు అని నవ్వుతూ చెప్పింది. రీతు, అదెలా అంటే అభినయ, నేను వాడికి పెడుతుంటే అది చూసి తను నాకు పెట్టాడు. అలా ఇద్దరం కలిసి తినేశాం. రీతు, సరే అభినయ, మేం ఫ్రెష్ అయ్యి వస్తాం అని బాబుని తీసుకుని వెళ్ళారు. వారు కిందకి వచ్చేలోగా అభినయ అన్నీ వేడి చేసి టేబుల్ మీద పెట్టింది. అర్జున్, నీకెందుకు అభినయ, పని మనిషి ఉండగా. తను పర్లేదు అన్నయ్య, నాకు కూడా ఏం తోచడం లేదు. ఆరు ఉన్నాడు కాబట్టి టైంపాస్ అయింది. అలా రీతు, అర్జున్ డిన్నర్ చేసి అభినయతో, ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉంది, అందుకే ఇంత ఆలస్యమైంది. అసలే మీ ఆయన పని రాక్షసుడు. నన్ను వదలరా బాబు అంటే వింటే కదా నా భార్యని మీ ఇంటికి తీసుకెళ్ళావు. నేను ఒంటరిగా ఇంట్లో ఏం చేయాలిరా, అందుకే నాకు కంపెనీ ఇవ్వు అని అక్కడ ఉంచాడు. రీతుకి అత్యవసరంగా సర్జరీ చేయవలసి వచ్చి తనకు కూడా ఆలస్యం అవ్వడంతో ఇద్దరు కలిసి ఈ టైంకి వచ్చాం. అభినయ, పర్లేదు అన్నయ్య, ఆరు ఉన్నాడుగా నాకు తోడుగా అంది నవ్వుతూ. అర్జున్, సరే అమ్మా, బాగా అలసిపోయాను మీ ఆయన వల్ల, నేను వెళ్ళి పడుకుంటాను అని తన గదికి వెళ్ళిపోయాడు. తను వెళ్ళగానే రీతు అభినయ పక్కన కూర్చుని తన చెయ్యి పట్టుకుని, నీకు ఇక్కడ ఇబ్బందిగా ఏం లేదు కదా అంది. అభినయ చిరునవ్వు నవ్వి, నాకిక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. మరి నీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? అభినయ తలదించుకొని, బానే ఉంది అంది. మరి విక్రమ్ దగ్గరికి వెళ్తావా? అంతే. అభినయ రీతు చేయి గట్టిగా పట్టుకొని, నేను కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను, దయచేసి కాదనకండి. రీతు, ఏ కూల్, నీకు నచ్చినన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండు. అభినయ, సరే, ఇక నేను పడుకుంటాను, అలాగే వెళ్ళు. తను వెళ్ళగానే సోఫాలో ఉన్న ఫోన్ తీసుకొని, రేయ్, విన్నావుగా తనేం మాట్లాడిందో? హా, విన్నాలే, అయినా తన్ని అంత భయపెట్టావు మరి. అలా చేయకపోతే తనిక్కడ ఉండేది కాదు. తను పక్కన లేకపోతే నాకు నిద్ర రావడం లేదు. దానికి నన్నేం చేయమంటావురా? నువ్వు ఏం చేయకు, వెళ్ళి పడుకో. రీతు, రేయ్, ఏం చేయాలనుకుంటున్నావురా? ఏదో ఒకటి చేస్తాలే, సరే బాయ్ అని కాల్ కట్ చేసి తల రబ్ చేసుకుంటూ తనకి ఒక ఐడియా రావడంతో తన కార్ తాళాలు తీసుకొని అర్జున్ ఇంటికి వెళ్ళాడు. వారికి నిద్రభంగం కలగకుండా మెల్లగా ఇంట్లోకి వెళ్ళి తను ఎప్పుడు ఉన్న గదిలోకి తన దగ్గర ఎప్పుడు ఒక కీ ఉంటుంది. దాంతో ఆ గదిలోకి వెళ్ళాడు. అభినయ ప్రశాంతంగా నిద్రపోతుంది. విక్రమ్ డోర్ లాక్ చేసి బెడ్ మీద అభినయ పక్కన పడుకొని తన్ని చూస్తూ, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు బంగారం, అక్కడ నాకు నిద్ర లేకుండా చేసి నువ్విక్కడ హాయిగా పడుకున్నావు అని తన చొక్కా తీసి పక్కన పడేసి తన్ని హత్తుకొని పడుకున్నాడు. తనని ఎవరో చుట్టుకొని పడుకున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి విక్రమ్ని చూసి గట్టిగా అరవాలనుకుంది. కానీ తన అరుపుకి బయటకు రాకుండా విక్రమ్ తన చేతిని అభినయ నోటికి మూసేశాడు. తను భయంతో కనురెప్పలు రెపరెపలాడిస్తుంటే, అలా చేయకే, ఇప్పటికే చాలా కష్టంగా ఉంది, అరవకు, అర్జున్ వాళ్ళు లేస్తారు అని తన నోటి మీద చెయ్యి తీసి, పడుకో, భయపడకు, నేనే అని, పడుకో అని తన్ని పడుకోబెట్టి తన్ని హత్తుకొని పడుకున్నాడు. అభినయకి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఇప్పుడేం చేస్తాడో అని భయం భయంగా ఉంది. తన భయం గ్రహించిన విక్రమ్, ఇప్పుడు నిన్ను ఏదో చేయాలి అన్న ఆలోచన నాకు లేదు. నీ భయంతో అది జరిగేలా చూడకు, పడుకో అని తన హృదయం మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. అభినయకి నిద్ర రాకపోయినా అలాగే పడుకుంది. విక్రమ్ మాత్రం ప్రశాంతంగా పడుకున్నాడు. అభినయని హత్తుకొని పడుకోవడంతో చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు విక్రమ్. అభినయ మాత్రం విక్రమ్కి మెలకువ వస్తే తన్ని ఏం చేస్తాడో అని బిక్కుబిక్కుమంటూ భయంగా కళ్ళు మూసుకుంది. అలా ఎప్పుడు నిద్రలోకి జారుకుంది? ఉదయం అర్జున్, రీతు, ఆరు ముగ్గురు నిద్రలేచి రెడీ అయ్యి కిందకి వచ్చిన అభినయ ఉన్న రూమ్ డోర్ ఓపెన్ కాకపోవడంతో రీతు, అర్జున్, నేను వెళ్ళి అభినయని తీసుకొస్తాను అని వెళ్తుంటే, అమ్మ, నేను కూడా వస్తాను అని ఆరు కూడా రీతుతో కలిసి వెళ్ళాడు. డోర్ నాక్ చేస్తున్నా కూడా అట్నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో ఆరు తలుపు తెరిచి అత్తా అత్తా అంటూ వెళ్ళాడు. రీతు, కన్నా, ఆగు అని గదిలోకి వెళ్ళిన రీతు, రేయ్, నువ్వెప్పుడొచ్చావు అని గట్టిగా అరవడంతో
మంచి నిద్రలో ఉన్న అభినయ ఉలికిపాటుతో టక్కున నిద్రలోంచి మేల్కుంది. తన్ని పట్టుకుని నిద్రపోతున్న విక్రమ్ అభినయ కదలడంతో, కదలకు స్వీటీ, కాసేపు పడుకునే ఉండు అని ఇంకా గట్టిగా హత్తుకోవడంతో రీతు ముందు అభినయ ఇబ్బంది పడుతూ ఉంటే రీతు విక్రమ్ దగ్గరికి వెళ్ళి తన వీపు మీద 2 దెబ్బలు వేసింది. ఒంటి మీద చురుకు తగలడంతో నిద్ర లేచిన విక్రమ్, స్వీటీ ఏంటి ఇది ఇలా అని కళ్ళు తెరిచి చూస్తే తన్ని కోపంగా ఉరిమి చూస్తున్న రీతుని చూసి, ఏ ఏంటే ఇలా భయపెడుతున్నావు అని లేచి కూర్చుని అభినయని చూడడంతో తను రీతు ముందు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అని తన్ని పట్టుకున్న చేతిని తీయగానే బెడ్ మీద నుండి దిగి పరుగున వాష్రూంలోకి వెళ్ళింది. రీతు చూసావారా తన్ని ఎంతలా భయపెడుతున్నావో అని తన్ని తిడుతూ బిజీగా ఉన్న రీతుని కేర్ చేయకుండా తన్ని కోపంగా చూస్తున్న ఆరవ్ని ఎత్తుకుని, ఏమైందిరా నన్ను అంత కోపంగా చూస్తున్నావు? ఆరు విక్రమ్ బుగ్గ మీద కొట్టి, నువ్వు నా ప్లేస్లో పడుకున్నావు అత్తని పట్టుకొని, నేను కదా పడుకోవాలి అని అడిగాడు ముద్దుగా. విక్రమ్, నీకు ఆడుకోవడానికి బుజ్జి పాప కావాలి కదరా, అందుకే మీ అత్తని హత్తుకొని పడుకున్నా అని వాడి బుగ్గలు లాగుతూ చెప్తుంటే రీతు, రేయ్ చిన్న పిల్లాడితో ఏం మాటలురా అవి అని బాబుని ఎత్తుకొని అర్జున్ దగ్గరికి వెళ్ళింది. తను కోపంగా ఉందా చూసి, ఏమయ్యింది దీనికి ఇంత కోపంగా ఉంది అనుకుంటుంటే తన వెనకే చొక్కా వేసుకుంటూ వస్తున్న విక్రమ్ని చూసి, వీడెప్పుడొచ్చాడు రాక్షసుడు, పాపం నా చెల్లిని ఎంత ఇబ్బంది పెట్టాడో అని మనసులో అనుకుంటూ ఉంటే తన మనసులో మాటలు తెలిసిన వాడిలా, నీ చెల్లి బానే ఉంది, నువ్వే పోయేలా ఉన్నావు అన్నాడు. అర్జున్, మనసులో కూడా నిన్ను తిట్టుకోకూడదా? విక్రమ్, కూడదు అన్నాడు. అర్జున్, ఏమయ్యింది రీతు, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? ఈ వెధవ చిన్నపిల్లాడు అని చూడకుండా ఆరవతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? విక్రమ్, నేనేమన్నానే బాబు, నిజమేగా చెప్పాను. నా అల్లుడు ఒక్కడే అయ్యి వాడికి బోర్ కొడుతుంది అని తను ఆడుకోవడానికి ఒక బుజ్జి పాపను తీసుకొచ్చే పనిలో ఉన్నా అని చెప్పాను. అర్జున్ ఆరుని పని మనిషికి ఇచ్చి విక్రమ్ దగ్గరికి వెళ్ళి 2 చేతులతో దండం పెడుతూ, నా కొడుకుని చెడగొట్టకురా బాబు అన్నాడు దీనంగా ముఖం పెట్టి. అలా అర్జున్ని చూడగానే రీతు మొహంలో కోపం పోయి చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. రీతు మొహంలో నవ్వొచ్చిందిరా, ఇంకా ఆపు, నీ మొహం చూడలేక చస్తున్నా అని గదికి వెళ్ళాడు. అర్జున్, వీడు ఎప్పుడొచ్చాడు? రాత్రి వచ్చినట్టున్నాడు. దున్నపోతుల అభినయ్కి ఊపిరాడకుండా నిద్రపోతున్నాడు. అర్జున్, రాత్రి తన్ని మళ్ళీ బలవంతం చేశాడా? లేదురా, కానీ తను చాలా భయపడుతుంది. ఎందుకు వీడు మరీ ఇలా తయారయ్యాడు? తన్ని చూస్తే జాలిగా ఉంది. ఇద్దరూ హ్యాపీగా ఉంటే చూడాలనుంది బంగారు అని తన్ని హత్తుకున్నాడు. రీతు, అర్జున్, అన్నీ సెట్ అవుతాయి, సంతోషంగా ఉంటారు. రూమ్కి వెళ్ళిన విక్రమ్కి అప్పుడే స్నానం చేసి వచ్చిన అభినయని చూస్తూ తను వెనక నుండి హత్తుకొని తన భుజం మీద పెదవులతో రాస్తూ, ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటావు స్వీటీ? రాత్రి నువ్వు నా పక్కన లేకపోతే నిద్ర రావడం లేదు. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. పద వెళ్దాం అని తన చేయి పట్టుకుని ముందుకు వెళ్తుంటే అభినయ ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అలాగే నించుంది. విక్రమ్ తన్ని చూస్తూ, ఏమైందిరా అన్నాడు. నే నేను ఇక్కడే ఉంటాను. నాకు భయంగా ఉంది మీతో రావడం. నాకు ఇష్టం లేదు. ఆ మాట విన్న క్షణం అభినయని గోడకి అదిమిపెట్టి తన్ని కోపంగా చూస్తూ, ఓకే బంగారం, అలానే నీ ఇష్టం, ఇక్కడే ఉండు. నాకు ఎటువంటి సమస్య లేదు. నీకు ఆరవతో ఉండాలనుంది, నాకు నీతో ఉండాలనుంది. కాబట్టి ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఇక్కడే ఉందాం అన్నాడు. తను రాను అంటే విక్రమ్ ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు అనుకున్న అభినయకి తను ఇక్కడే ఉంటాను అని చెప్పడంతో అభినయ భయంగా, మీ మీరు కూడా ఇక్కడే ఉంటారా అంది. హా స్వీటీ, నీతోనే ఉంటాను అని తనకి ఇంకా దగ్గరకు జరిగి తన కుర్రలు సవరిస్తున్నాడు. నేను ఇక్కడ ఉంటాను అని నువ్వు అనుకోలేదు కదా? నిన్న రాత్రి నువ్వు భయపడ్డావని వదిలేశాను. కానీ ఈరోజు అలా కాదు స్వీటీ, నిన్ను వదలను అని తన పెదవుల మీద చిన్న కిస్ ఇచ్చి తను వాష్రూమ్కి వెళ్ళాడు. అభినయ్కి కంట్లో ఆగకుండా కన్నీరు వస్తుంది. ఎలా నేను ఇక్కడి నుండి తప్పించుకోవాలి? ఎలా? మీరు నా ఇష్టంతో పని లేకుండా మీకు నచ్చింది చేస్తారు. నాకు మీ దగ్గర ఉండాలి అంటే భయంగా ఉంది. నాకు మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనుంది అని బాధపడుతుంది. విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చాక కూడా అభినయ అక్కడే నిల్చొని ఆలోచిస్తున్నా తన దగ్గరికి వెళ్ళి తన కళ్ళలోకి చూస్తూ, నేను నిన్ను వదలాలి అనుకున్నప్పుడే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళగలవు. అంతేకాని నా నుండి నువ్వు అంత సులువుగా వెళ్ళలేవు. నేను నిన్ను అంత సులువుగా వదలను స్వీటీ. అనవసరంగా ఆలోచిస్తూ నీ చిట్టి మెదడుని ఇబ్బంది పెట్టకు. పద, నాకు చాలా ఆకలిగా ఉంది అని తన్ని తీసుకుని రీతు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రేయ్ పదరా, నాకు బాగా ఆకలిగా ఉంది అని అభినయ చెయ్యి వదిలి ఆరుని ఎత్తుకుని టేబుల్ మీద తన ఎదురుగా కూర్చోబెట్టుకుని బాబుకు పెడుతూ తను తింటున్నాడు. అక్కడ మిగిలిన ముగ్గురు విక్రమ్ని వింతగా చూస్తుంటే, అలా చూస్తూ నాకు దిష్టి పెట్టకపోతే
మీరు కూడా టిఫిన్ చేయొచ్చు కదా అన్నాడు. అర్జున్ పదండి అని ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ తినడం స్టార్ట్ చేశాడు. విక్రమ్ ఆరవ్‌కి తినిపించడం పూర్తి అవ్వడంతో బాబుని పని మనిషికి ఇచ్చి తన ఎదురుగా కూర్చుంటున్న అభినయ్‌ని చూస్తున్నాడు. విక్రమ్ అలా చూస్తుంటే అభినయ్‌కి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కష్టంగా తింటుంటే విక్రమ్ తన కాలుతో అభినయ కాలి వేళ్ళ మీద రాస్తున్నాడు. తను అలా చేయటంతో అభినయ్‌కి భయంగా అనిపించి తన లెగ్‌ని వెనకకి తీసుకుంది. విక్రమ్ వేషాలు గమనిస్తున్న రీతు తన్ని కోపంగా చూస్తూ టిఫిన్ ఫాస్ట్‌గా తిని విక్రమ్ చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర నుండి పక్కకి తీసుకెళ్ళి తన వీపు మీద కొడుతూ ఉంటే తన చేతులు పట్టుకొని "ఏమైందే నీకు? అమ్మోరులా నా మీద పడుతున్నావ్?" విక్రమ్ చెవి మెలేస్తూ "నేనెందుకు కొడుతూ ఉన్నానో నీకు తెలియదా? ఇడియట్. తను ఇప్పుడిప్పుడే మామూలుగా ఉండటానికి ట్రై చేస్తుంది. తనకి టైం ఇవ్వకుండా నువ్వేం చేస్తున్నావురా?" విక్రమ్ "అబ్బా వదలవే తల్లి" అని తన చెవిని రబ్ చేసుకుంటూ "నా పెళ్ళానికే కదా నేను సైట్ కొడుతుంది." రీతు విక్రమ్‌ని చూస్తూ "తనని మిస్ అవుతున్నావా?" విక్రమ్ రీతుని కౌగిలించుకొని తను నాకెక్కడ దూరమవుతుందో అని భయంగా ఉందే అని బాధగా చెప్తుంటే "అలా ఏం జరగదురా. తనకి కొంచెం టైం ఇవ్వు. నిన్ను అర్థం చేసుకోవడానికి నాకు టైం కావాలి. తనకి టైం కావాలి విక్రమ్." అర్జున్ కూడా వచ్చి "రీతు చెప్పింది నిజంరా. అభినయ్‌కి కొంచెం టైం ఇవ్వు. తను నిన్ను అర్థం చేసుకుంటుంది. తను తన వాళ్ళని వదిలి మొదటిసారి ఇంత దూరం వచ్చింది. కాదు నువ్వు బలవంతంగా తీసుకొచ్చావు. నీ ప్రేమతో తన భయాన్ని దూరం చేసి తన మనసులోకి ఎలా వెళ్ళాలో ఆలోచించు. విక్రమ్ అది నన్ను చూస్తేనే భయపడి చస్తుంది. అలాంటిది నేను తన మనసులోకి వెళ్ళాలా అని ఎంత తేలిగ్గా చెప్పావు. రీతు భయపెట్టి బలవంతంగా పెళ్లి చేసుకోవడం కాదు. తనని నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో తనకి తెలియాలి కదా. విక్రమ్ ఇక మీ ఇద్దరూ బయలుదేరితే నేను నా పెళ్ళాన్ని లైన్లో పెట్టుకుంటాను అన్నాడు. అర్జున్ అంటే నువ్వు ఆఫీస్కి రావా? లేదు ఒక వారం తన్ని తీసుకొని హనీమూన్ వెళ్తున్నా. రీతు హా నీ కర్మరా బాబు అని అర్జున్తో కలిసి వెళ్ళిపోయింది. విక్రమ్ రీతుని తీసుకువెళ్ళగానే అభినయ ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆరవ దగ్గరికి వెళ్ళి తనతో ఆడుకుంటుంది. అభినయతో మాట్లాడాలి అని వెళ్తున్న విక్రమ్‌కి ఆరవ్ నవ్వు వినిపించడంతో అటు వెళ్ళిన విక్రమ్‌కి అభినయ ఆరవ్‌ని ఎత్తుకొని తన పొట్ట మీద ముద్దులు పెడుతుంటే వాడు గట్టిగా నవ్వుతున్నాడు. వాడి నవ్వు చూసి అభినయ కూడా నవ్వుతూ ఉంది. ఇక్కడికి వచ్చినప్పటి నుండి తన మొహంలో స్వచ్ఛమైన నవ్వు చూసిన విక్రమ్‌కి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. రీతుతో తన్ని పంపాడే కానీ అక్కడ తను ఎలా ఉందో అని దిగులుగా ఉండేది. నీ మొహం ఈ నవ్వులో నీ మొహంలో ఈ నవ్వు చెరిగిపోకుండా చూసుకోవాలనుంది స్వీటీ. కానీ నువ్వే నన్ను చూస్తేనే ముడుచుకుపోతున్నావు. నీ భయాలన్నీ తొలగించి నీతో హ్యాపీగా ఉండాలనుంది. లవ్ యూ స్వీటీ. నిన్ను గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకోవాలనుంది. కానీ నేను అంతటితో ఆగను అని భయంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఇంకా కోలుకోవాలి. నాకు కష్టంగా ఉన్నా, నీకోసం దూరంగా ఉన్నా అని మనసులో అనుకుంటూ అభినయ దగ్గరికి వెళ్ళాడు. విక్రమ్ వచ్చింది కూడా చూసుకోకుండా బాబుతో ఆడుతున్న అభినయని చూసి తన నడుముని ఒక్కసారిగా ప్రెస్ చేసి వదిలాడు. అలా సడన్‌గా చేయడంతో ఆ అని గట్టిగా అరిచి తన పక్కనే ఉన్న విక్రమ్‌ని చూసి భయంతో పక్కకు జరగాలనుకుంది. కానీ తను ఎ చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని "ఎందుకు అంత భయం నీకు? నేనంటే నువ్వు అలా నన్ను ఒక రాక్షసుడిగా చూసినట్టు చూస్తుంటే బాధగా ఉందే నాకు" అని ఆరవ్‌ని అభినయ దగ్గర నుండి తీసుకొని "నేనిక్కడికెందుకొచ్చాను అంటే మనం ఒక వారం బయటకు వెళ్తున్నాం. నీ లగేజ్ ఏమన్నా ఉంటే ప్యాక్ చేసుకో. రాత్రికి మన ఫ్లైట్" అని చెప్పాడు. "నేను రాను" అంది భయంగా. విక్రమ్ స్వీటీ నేను నీతో స్వీట్‌గా మాట్లాడుతున్నా అని నీకు నచ్చింది చేయాలనుకోకు. నువ్వు రాకపోతే ఎత్తుకుపోతా అన్నాడు. బాబుకి ఏం అర్థమయ్యిందో ఏమో కానీ చప్పట్లు కొడుతున్నాడు నవ్వుతూ. విక్రమ్ నీకర్థమయ్యింది కానీ మీ అత్తకు అర్థం కావటం లేదు అని అభినయని చూసి నువ్వు టెన్షన్ పడకు నీ మూడ్ చేంజ్ కావాలని వెళ్తున్నాం. అంతే ఓకే అని తన చెంప నిమిరి వెళ్ళు లగేజ్ ప్యాక్ చేసుకో అని ప్రేమగా చెప్పాడు. అభినయ మౌనంగా తన గదికి వెళ్ళింది. విక్రమ్ మీ అత్త ఇలా ఉంటే నీకు పెళ్ళాం ఎప్పుడొస్తుందిరా అని వాడితో మాటలు చెప్తూ ఆడుతున్నాడు. అభినయ గదికి వెళ్ళి తన సామాను ప్యాక్ చేసి బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ వెంటనే అక్కడ ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ నుండి ఫోన్ చేసింది. అటువైపు తన మొబైల్ రింగ్ అవుతుంది అన్నా కూడా తన ఆలోచనల నుండి బయటికి రావడం లేదు. అలా కాసేపు రింగ్ అయ్యి కాల్ కట్ అయింది. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంటే విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు జై. తను హలో హలో అని ఎన్నిసార్లు అంటున్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో అవును ఫోన్ చేసిన వాళ్ళు మాట్లాడడం తెలియదా అని ఫోన్ కట్ చేయబోతుంటే బావా అన్న పిలుపు వినిపించి తను విన్నది నిజమో కాదో అని అర్థం కాక అభినయ అన్నాడు ఆత్రంగా. అభినయ హా బావా నేనే అంది.
తన నోటి నుండి బావ అన్న పిలుపు విని తన కంటకన్నీరు తన ప్రమేయం లేకుండా వస్తుంటే, అభినయ ఎలా ఉన్నావురా అని ప్రేమగా జై అడగడంతో తను గట్టిగా ఏడుస్తూ, నా మీద కోపంగా లేదా బావా అంది. నా అభి మీద నేనెప్పుడన్నా కోప్పడ్డానా బుజ్జమ్మ? ఎలా ఉన్నావు బావా? నువ్వు నా పక్కన లేకుండా ఎలా ఉంటానో నీకు తెలియదా బుజ్జి? ప్రాణం లేని ఒక బొమ్మలా ఉన్నా బుజ్జి. అమ్మా నాన్న కోసం బ్రతకాలిగా అన్నాడు. తన మాటల్లో నిర్లిప్తత, ప్రాణం మీద ఆశ రెండూ లేవు. బావా అంది బాధగా అభినయ. జై నువ్వెలా ఉన్నావు అభి? తన ఏడుపు ఆపుకుంటూ, నాకేం బావా చాలా హ్యాపీగా ఉన్నాను. జై నీకు అబద్ధం చెప్పడం కూడా రావడం లేదు బుజ్జి. నువ్వు అక్కడ హ్యాపీగా ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయగానే అలా ఏడ్చేదానివి కాదు. తన మాటలకు అభినయ ఏడుస్తూ, కష్టంగా ఉంది బావా ఈ బంధం నాకు. ఇందులో నుండి ఎలా బయటపడాలి నేను? నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళు బావా అంది ఏడుస్తూ. జై నాకు నిన్ను తీసుకెళ్లాలని ఉంది బుజ్జి. కానీ మన మధ్య ఇప్పుడు కేవలం బావ మరదళ్ళ బంధం మాత్రమే ఉంది. అభినయ నన్ను బలవంతంగా ఈ బంధంలోకి లాగారు బావా. నా ఇష్టంతో ముడిపడిన బంధం కాదు. జై ఇప్పుడు కాస్త అయినా కొన్ని రోజుల తర్వాత ఇష్టంగా మారుతుంది. అప్పటి వరకు నేను ప్రాణాలతో ఉండాలిగా బావా. జై అభినయ అని గట్టిగా అరిచాడు. నేను అలా అంటే నీకు బాధగా ఉందా బావా? జై బుజ్జి అలా ఎప్పుడూ మాట్లాడకు. మరి నువ్వు నన్ను మర్చిపోయి ఇంకొకరిని నీ లైఫ్లోకి తీసుకురాగలవా? అభినయ అలా అడుగుతుంది అని తెలియక, ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాడు. అభినయ ఏమైంది బావా? మాట్లాడడం లేదు? నీ గొంతు మోగబోయిందా? నువ్వే అన్నావు కదా బావా మన మధ్య ఇప్పుడు బావ మరదల బంధం మాత్రమే ఉంది అని. జై నిన్ను మర్చిపోవడం కష్టమే కానీ ప్రయత్నిస్తాను. కానీ నా జీవితంలో మరో అమ్మాయిని కల్లో కూడా ఊహించలేను. అభినయ నాకు తెలుసు బావా నువ్వు ఇలానే అంటావని. నిజంగా చెప్తున్నా బావా నిన్ను మర్చిపోలేకపోతున్నా. నరకం అనుభవిస్తున్నా. అమ్మ నాన్న నన్ను ఈ బంధాన్ని అంగీకరించు అంటున్నారు. ఇప్పుడు నువ్వు కూడా అదే అంటున్నావు. కానీ నా గురించి ఎవరు ఎందుకు ఆలోచించరు? నాకు ఒక మనసుంటుంది. నేను ఒక మనిషినే అని ఎందుకు అనుకోవడం లేదు ఎవరు? ఎందుకు నేను నీతో ఒక అందమైన జీవితం ఉంటుంది అని ఊహించుకున్నా బావా. కానీ అది ఒక ఊహలాగా ఉండిపోయింది అని అభినయ దుఃఖిస్తుంది. జై బుజ్జమ్మ నేను చెప్పేది ఒకసారి వింటావా? అభినయ హా చెప్పు బావా అంది. గడిచిన జీవితంలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు వర్తమానంలో దుఃఖంలో ఉన్నావు. భవిష్యత్తులో గడిచిపోయిన జీవితం కన్నా ఇంకా ఎక్కువ రెట్లు సంతోషంగా ఉంటావేమోరా. అభినయ నాతో ఇలా చెప్తున్నావుగా బావా నువ్వు కూడా అలానే ఉంటావా? జై ఒక్క నిమిషం ఆగి ఉంటానేమోరా. కానీ నువ్వు లేని లోటు నా ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. అలాగని నువ్వు నాకు తిరిగి నాకు కావాలి అని కోరుకోను. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటా. హా బావా నాకు చెప్పావు కదా మరి నువ్వెందుకు అబద్ధాలు చెప్తున్నావు బావా? జై నేనేం చెప్పాను బుజ్జి? నేనెక్కడున్నా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటావు. అది నిజమే. కానీ నేను నీ పక్కన లేకపోతే నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదా అంది. జై బాధగా బుజ్జమ్మ నేనిప్పుడు ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు కదా విక్రమ్. అలా ఎందుకు చేసుకున్నాడో కూడా నీకు తెలుసు. మావయ్య మీద కోపంతో చేసుకున్నాడు అని తను చెప్తున్నా నువ్వంటే తనకి చాలా ప్రేమ ఉంది బుజ్జి. అందుకే నిన్ను దూరం చేసుకోలేక పెళ్లి చేసుకున్నాడు. తనకి నువ్వంటే చాలా ఇష్టం. తను పైకి కోపంగా ఉన్నా మనసులో నీ మీద ప్రేమ ఉంది బుజ్జి. తన్నే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. జాగ్రత్త బుజ్జమ్మ. మరోసారి నాకు కాల్ చేయకు. దానివల్ల విక్రమ్‌కి నీ మీద కోపం వస్తుంది. చివరిసారిగా లవ్ యూ బుజ్జి అని కాల్ కట్ చేశాడు. జై బుజ్జమ్మ నీకు ఏ కష్టం వచ్చినా ఒక ఫ్రెండ్‌లా, ఒక బావలా తోడుగా ఉంటారా బంగారం. నా మీద కూడా నీకిప్పుడు కోపంగా ఉంటుంది. కానీ నీ జీవితం బాగుండాలని నీతో అలా అన్నాను అని మనసులో అనుకున్నాడు. అభినయ నా కోసం నువ్వు అలా మాట్లాడుతున్నావని తెలుసు బావా. ఇలా అయినా నువ్వు నన్ను మర్చిపోయి జీవితంలో ముందుకు వెళ్తావని అనుకుంటున్నా. ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు బావా అని బాధగా అనుకుంటూ అటువైపు తిరగగానే డోర్‌కి ఆనుకొని అభినయ్‌ని చూస్తున్న విక్రమ్‌ని చూసి భయంతో వణికిపోతుంది. తను ఫోన్‌లో మాట్లాడడం విన్నాడేమో అని. ఎందుకంటే మీ బావతో నువ్వు మాట్లాడితే నిన్ను ఏం చేయను. కానీ మీ బావని చంపేస్తా అని బెదిరించడం గుర్తొచ్చి లేదు నా వల్ల బావకి ఏం కాకూడదు. దేవుడా నువ్వే కాపాడు స్వామి. ఈయన నేను మాట్లాడింది వినకుండా ఉండాలి అని కోరుకుంటుంది. విక్రమ్ అభినయ దగ్గరికి వచ్చి నుంచొని తన నుదుటిన పట్టిన చెమటలు తన వేలితో తుడుస్తూ ఏమైంది స్వీటీ? ఎందుకు అంతలా భయపడుతున్నావు నన్ను చూసి? నేనేం రాక్షసుణ్ణి కాదుగా. కేవలం నీ దగ్గరకు వచ్చేసరికి అలా ప్రవర్తిస్తాను అంతే. అది కూడా నువ్వు నాకెక్కడ దూరం అవుతావో అని భయంతో మాత్రమే. నీ కళ్ళల్లో నా మీద ప్రేమను చూడాలి కానీ భయం కాదు. నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టం లేదు అని. నీకు కొంచెం టైం కావాలి. నన్ను అర్థం చేసుకో స్వీటీ. నిన్ను ఇక బలవంతం చేయను అని తనని గట్టిగా కౌగిలించుకొని
సారీ, నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను కదా. అప్పుడు నా మనసు చంపుకొని అలా చేశాను. నువ్వు పూర్తిగా నా భార్యగా మారితేనే నాకు దగ్గరగా ఉంటావని అలా చేశాను. విక్రమ్ చెప్తుంది వింటున్న అభినయ్‌కి తన పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించాడో తలుచుకుంటే తన కంట్లో కన్నీరు ఆగనంటూ వస్తుంది. తన్ని హత్తుకున్న విక్రమ్ శెట్టిని అభినయ కన్నీరు తడిపేస్తుంటే విక్రమ్ మాత్రం మౌనంగా రోదిస్తున్నాడు. ఎంతో అమాయకంగా ఉంటే అభినయని ఇలా ఉండడానికి కారణం తనే అనుకున్నప్పుడల్లా తన హృదయం ద్రవించిపోతుంది. చిన్నగా ఏడుస్తున్న అభి అలా గట్టిగా ఏడుస్తూ వెక్కిళ్ళు పెడుతూ ఎందుకిలా చేశారు మీరు? ఒక్కసారన్నా నా గురించి ఆలోచించరా? మీకు నచ్చింది చేసుకుంటూ పోయారు. నేను మనిషిని అని మీ మనసుకు అనిపించలేదా? మా నాన్న మీద కోపం నా మీద తీర్చుకున్నారు. నిజంగా నన్ను ప్రేమించి ఉంటే ఇలా చేసేవారు కాదు. ఇప్పుడు నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నాకు అని విక్రమ్ వీపు మీద గట్టిగా కొడుతూ అలా ఏడుస్తూనే స్పృహ కోల్పోయింది. తన్ని అలానే మంచం మీద పడుకోబెట్టి, "నీకు రెస్ట్ చాలా అవసరం బుజ్జమ్మా. ఇలా నిన్ను మీ నాన్న, బావ మాత్రమే కాదు, ఇక మీద నేను కూడా పిలుస్తాను" అని తన నుదుటిన ముద్దు పెట్టి, తన తల నిమురుతూ, "నువ్వు మీ బావతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను నేను. నాకు తన మీద ఎటువంటి కోపం లేదు. నువ్వు నన్ను వదిలి వెళ్ళకూడదు అని అలా భయపెట్టాను నిన్ను. ఇక మీదట ప్రేమతో నీకు దగ్గరవుతాను" అని సామాన్లు ప్యాక్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ నచ్చగానే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏందంటే కొంతమంది అంతకుముందు భాగాలు అడుగుతున్నారు. ఏందంటే అంతకుముందుయి పెట్టాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుంటే ఏందంటే అన్నీ వచ్చాయి. అక్కడొకటి, అక్కడొకటి ఉంది. అన్నీ లేవు అని జెప్పేసి మెసేజ్ బెడుతున్నారు. అన్నీ ఉన్నాయండి. కరెక్ట్‌గా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏందంటే నేను అప్‌లోడ్ చేయంగానే మీకొస్తుంది గదా. ప్లీజ్ అర్థం జేసుకోండి. థాంక్ యూ.